తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. శ్రీలక్ష్మి గారు నమస్కారం. విజయశ్రీ గారు శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో 24 నామాలు పూర్తి చేసుకున్నామండి. 25వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. ఇప్పుడు మన అమ్మవారిని సువర్ణమూర్తిగా చూస్తున్నాం. ఆ బంగారు తల్లి ఏది చేసినా బంగారమే. బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమో నమః. బృహత్ సౌవర్ణ అంటే బృహత్తరమైనటువంటి సువర్ణత్వం. తర్వాత సౌందర్య వసనం, అందమైనటువంటి వస్త్రాలు. రెండు ఉన్నాయి నామంలో. బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయ నమో నమః. సౌందర్య వసనాయ నమో నమః అంటే బంగారం ఉన్నంత మాత్రాన సుందరత్వం ఉండాలని లేదుగా. బంగారం సుందరంగానే ఉంటుంది, కానీ ఆ బంగారానికి సువర్ణత్వమే కాకుండా సుందరత్వం ఇచ్చింది ఎవరు? అమ్మవారు ధరిస్తే దానికి వచ్చినాయి. అవును కదా. లేకపోతే అది మట్టిలోనే పడి ఉంటుంది. అవును, అంతే కదా, మట్టిలోనే పడి ఉంటుంది. మాణిక్యాలు మట్టిలోనే ఉంటాయి, అంతే. వజ్రాలు కూడా అంతే మట్టిలో ఉంటాయి. అమ్మవారి దగ్గరికి రాబట్టే అంతే. అమ్మవారి యొక్క దృష్టి ప్రసారం వాటి మీద పడితే వాటికి ఒక గుణము, ఒక కాంతి, ఒక జీవం అన్నీ వస్తాయి వాటికి. మరి వాటి సువర్ణం ధరిస్తే ఇదవుతుంది, వజ్రం ధరిస్తే అదవుతుంది అనేది వాటికి జీవాన్ని, ఆత్మని ఇచ్చేది మళ్ళీ అమ్మవారి. నవరత్నాలు ధరిస్తే మంచిదని ఎందుకు చెప్తారంటే ఆ నవరత్నాలకు చెప్పినటువంటి గుణగణాలు, విశేషాలన్నీ అమ్మవారు ఆ నవరత్నాలకి ఇచ్చింది, ఆపాదిచ్చారు. అమ్మవారు వరంగా నవరత్నాలకి రకరకాల గుణాలను ఇవ్వబట్టి వాటిని మనుషులు ధరిస్తే ఆ గుణాలు వాళ్ళకి పొందుతారు వాళ్ళు అని అర్థం. ఇక్కడ బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమో నమః. అమ్మవారు సువర్ణ సౌందర్య వస్త్రాన్ని ధరించి ఉంది. ఇప్పుడు అమ్మవారి గుళ్ళల్లోనండి ఆవిడికి బంగారు చీర ఎందుకు కడుతున్నారు? ఎదురు రోజుల్లో కట్టారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మామూలుగా మన శంకరమఠం గుళ్ళు లోకల్గా మనకి అనేక ప్రాంతాల్లో లోకల్గా శారదాదేవి పీఠాలు ఉన్నాయి కదా, శృంగేరి వాళ్ళ దగ్గర నుంచి మన కంచి కామకోటి పీఠం దాకా అమ్మవారికి బంగారు చీర ఎందుకు కడుతున్నారు అంటే ఇది కాస్త పురాణాల్లో ఉన్న విషయాలు మన అర్చకలోకం కానీ లేకపోతే ఆగమ శాస్త్రాలు కానీ బాగా తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు బంగారుతో నేయించినటువంటి చీరల్ని అమ్మవారికి కడుతున్నారు. మామూలుగా ఎదురు పట్టు చీరలు కట్టేవారు, బంగారు వస్త్రం. అవునండి. అది ఏమిటంటే అది సువర్ణ వర్ణంతో ఉన్నటువంటి చీర కట్టిన అమ్మవారిని చూసినప్పుడు నాకు ఈ నామం గుర్తొస్తుంది. బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమో నమః. బృహత్ అంటే దానికి అంతు లేదండి, అనంతమైనటువంటిది. బృహత్ సౌవర్ణ అంటే అమ్మవారు అంతులేని బంగారంతో ఉంది. అద్భుతం. అమ్మవారిని అసలుకి నిజంగా చూడాలంటేనండి ఋషులందరూ కూడా అమ్మవారిని సువర్ణమూర్తిగా అలా వాళ్ళ మనోపదంలో ఆ ధ్యానంలో ఉండి దర్శిస్తారు. సువర్ణమూర్తిగా. ఇంకొకటి సాధకులందరూ కూడా అమ్మవారిని సువర్ణమూర్తిగా అట్లా ధ్యానం చేసుకుంటారు. ఒకసారి అమ్మవారిని సూక్ష్మరూప దర్శనంలో చేసుకోవాలన్నా కూడా, లేకపోతే స్థూల రూపంలో అయినా సూక్ష్మ రూపంలో అయినా, కానీ స్థూల రూపంలో దర్శించిన వాళ్ళు సాధకులు కదా, ఉపాసకులు కదా, వాళ్ళకి ఒక సువర్ణంలో ఉండేటువంటి ఒక 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 పార్శ్వపు భాగం అండి, అది కనకాంబర వర్ణంలో ఉంటుంది. మీరు నిజంగా మేలిమి బంగారం చూడండి, కొంచెం ఎరుపు వర్ణం వస్తూ ఉంటుంది ఆ బంగారంలో. పచ్చటి బంగారం వేరు, ఎరుపు ఉన్న మన కొన్ని ప్రాంతాల్లో ఉండే బంగారు గనులకి ఎరుపు వర్ణం ఉంటుంది బంగారానికి. కొంచెం మన రాగి మిళితం చేశారన్నట్టుగా సహజంగానే ఉంటుంది. ఈ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి బంగారు గనులకి పచ్చగా పసుపు పూసిన బంగారాలే ఉంటాయి అవి. ఇక్కడ ఋషులు అమ్మవారిని ఒకసారి అట్లా మనోనేత్రంతో దర్శించినప్పుడు బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమో నమః అన్నప్పుడు అమ్మవారికి అనంతమైనటువంటి కనకాంబర రంగు ప్రకాశాన్ని వెదజల్లుతున్నటువంటి ఒక సువర్ణత్వాన్ని వాళ్ళు దర్శించారట. అందుకనే వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరిస్తారని కూడా ఒక ఇది ఉంది. అమ్మవారిని వాళ్ళు అలా దర్శించారు. ఈ సాధకులు, ఉపాసకులు, ఋషులు వీళ్ళు కాషాయ వస్త్రాలు ఎందుకు ధరిస్తారంటే ఆ కాషాయ వర్ణంలో రెండు ఉన్నాయి. ఒకటి
అరుణాం కరుణా తరంగితాక్షి అమ్మవారు. ఇక్కడ ఈ నామంలో ఏంటి? బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయే నమో నమ. బృహత్ సౌవర్ణ అంటే అనంతమైనటువంటి బంగారపు ఛాయతో అమ్మవారు ఒక వస్త్రం కట్టుకొని ఆవిడ దర్శనం ఇస్తోంది అంటే ఆ అనంతమైనటువంటి బంగారు కాంతిని, సువర్ణాన్ని వాళ్ళు చూసేసరికి దాంట్లో వాళ్ళకి కనకాంబర పుష్పం ఏ వర్ణంలో ఉంటుందంటే సూర్యోదయంలో మనకి ఎర్రని ఎరుపెలా ఉంటుంది, ఆ వర్ణం కనిపించింది ఋషులందరికీ. అంటే అమ్మవారిని వాళ్ళు బృహత్ సౌందర్య వసనాయే నమో నమ అన్న దృష్టితో వాళ్ళు చూడగలిగారు. అమ్మవారు వాళ్ళకి చతుర్బాహు రమణీయ చతుర్బాహు సంయుక్త ఆయన అలా కనిపించలే వాళ్ళకి బృహత్ సౌందర్య వసనాయ నమో నమ అలా కనిపించింది. అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి సువర్ణత్వం ఉండి దానికి సౌందర్యం కూడా ఉండి ఆ సువర్ణత్వము సౌందర్యము కలిపి నేసినటువంటి వస్త్రంలో ఆవిడ కనిపించింది. అద్భుతం. అలా కనిపించింది. అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్ కటీతటి సహస్రనామం. అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్ కటీతటి ఆవిడ ఇక్కడికి కట్టుకుంది. కటి దగ్గర ఉంటే ఒక వస్త్రం ఎర్రది కట్టుకుంది. అక్కడ కూడా కనకాంబర వర్ణమే కదా అంతా. మరి ఎరుపున్న చోట కనకాంబర వర్ణం ఉంటుంది. అద్భుతమైనటువంటి సువర్ణం ఎలా ఉంటుందంటే కనకాంబర వర్ణంలోనే ఉంటుంది. అలా ఋషులు దర్శించారు ఆవిడ్ని. అయితే ఈ అద్భుతమైనటువంటి బంగారపు చీర కట్టుకున్న స్త్రీ వాళ్ళకి చీరలో కనిపించలా, మొత్తము కూడా ఆ కనకాంబర వర్ణమే. అంటే సూర్యోదయము సూర్యాస్తమయానికి ఏ రకమైనటువంటి వర్ణం ప్రకృతిలో ఉంటుందో అమ్మవారు ఆరక్తాభాం త్రినేత్రాం అరుణిమ వసనాం రత్నతాటంక రమ్యం ఖడ్గమాలలో వచ్చే ధ్యాన శ్లోకం ఇది. ఆరక్తాభాం ఆపాతం రక్తవర్ణంలోనే ఉంది ఆవిడ. ఆరక్తాభాం త్రినేత్రం అరుణిమ వసనాం ఎర్రటి వస్త్రాల్లో ఉంది. అక్కడ దర్శించిన వాళ్ళకి అలా కనిపించింది ఖడ్గమాల స్తోత్రం చేస్తున్న వాళ్ళకి. అలా ఎర్రటి ఎరుపులో ఉన్న వస్త్రాలలో అమ్మవారు రకరకాల ఆ ఎరుపులో మండి పార్శ్వాలు ఉన్నాయిగా. ఒకళ్ళకి కనకాంబరపు వర్ణంలో, ఒకళ్ళకి సూర్యోదయ వర్ణంలో, ఒకళ్ళకి సూర్యాస్తమయ వర్ణంలో, ఒకళ్ళకి నిండు ఎరుపు రంగులో. ఇలా ఎవరి సంస్కారం కొద్దీ వాళ్ళ నేత్ర సాఫల్యం కొద్దీ వాళ్ళకి అమ్మవారు ఇలా దర్శనం ఇస్తోంది. అలా ఇచ్చినప్పుడు ఈ ఋషులకి సాధకులకి కనకాంబరపు రంగులో ఎప్పుడైతే అమ్మవారు బృహత్ సౌందర్య వసనాయ నమో నమ అన్న నామంలో అలా ఎప్పుడైతే వాళ్ళకి వర్ణం మాత్రమే కనిపించిందో ఇది అమ్మవారి రంగు, ఈ రంగుని మనం ధరించాలి, మనకు వేరే సవర్ణం అక్కర్లా. ఆవిడ ఏ సవర్ణంలో కనిపిస్తోందో సువర్ణం మంచి వర్ణంలో కనిపించింది. పగడాల రంగు అండి, ఒక్క రకంగా చెప్పాలంటే పగడపు రంగులో కనిపించింది అమ్మవారు. కనిపించేసరికి ఆ రంగు వస్త్రాలనే వాళ్ళు ధరిస్తున్నారు. మనకి భారతదేశానికి కాషాయ వస్త్రాలేగా సింబాలిక్. మనకి ఎవరైనా ఇదంటే కాషాయ వస్త్రమే కదా. మరి సత్వరజస్తమో గుణాలకు కూడా మనము మన భారతీయ మువ్వన్నెల జెండాలో కూడా 2 సత్వరజస్తమో గుణాల్లో ఉన్న వర్ణాలే ఉన్నాయి కదా. మనకి ఆకుపచ్చ పెట్టింది సస్యశ్యామల కోసం పెట్టుకున్నారు. కానీ అటు తెలుపు సాత్విక గుణము, ఇటు ఎరుపు రజోగుణము మన మువ్వర్ణల పతాకలో కూడా. సో భారతదేశం అంటేనే సౌవర్ణాంబరధారిణి అని చెప్పుకోవాలి మనం. భారతదేశం అంతా బంగారు గనులు ఉన్నటువంటి భూమి కనుక ఆ భారతి ఎప్పుడక్కడ కాంతితో అగ్నితో కూడుకున్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి దేశం మంది. అందుకని మొత్తం భారతదేశం అంతా బంగారు గనులుగా ఉంటే ఆ బంగారు గనుల్లో ఉన్నటువంటి సువర్ణత్వాన్ని సౌందర్యత్వాన్ని అమ్మవారు ఒక చీరగా నేసి అటువంటి వస్త్రాల్లో ఆవిడకి దర్శనం ఇచ్చింది. ఆవిడ ఆ వస్త్ర దర్శనం కూడా కాకుండా కేవలం వర్ణ దర్శనం మాత్రమే చేసుకున్న ఋషులు వాళ్ళు కూడా అదే వస్త్రాన్ని ధరించడం మొదలుపెట్టారు. సో బృహత్ సౌందర్య వసనాయే నమో నమఃలో మొట్టమొదటి నామం మనం తీసుకోవాలంటే ఈ సువర్ణత్వం. ఈ సువర్ణత్వం ఉండటంతో ఈ వర్ణానికి కూడా ఒక ప్రత్యేకత వచ్చింది. ఈ సువర్ణత్వాన్ని మనము మామూలుగా అమ్మవారిని తలుచుకొని మనం ఈ విషయం చెప్తాం. అంటే అమ్మవారిని తలుచుకొని మనబోటి వాళ్ళు దర్శించిన వాళ్ళకి కాషాయ వర్ణంలో ఆవిడ కనిపించింది. అయితే ఇదంతా కూడా మన పురాణకర్త వ్యాస భగవాను వారు ఉన్నారు కదండి, మహాముని కృష్ణద్వైపాయనుడు. ఆయన దర్శించాడు అమ్మవారిని, చక్కగా దర్శించారు, శుభ్రంగా దర్శించారు. ఆయన వ్యాసమహా అంటే
వ్యాసాయ విష్ణు రూపాయ, ఆయన కూడా విష్ణుమూర్తే కదా మరి. అవునవును, వ్యాసాయ విష్ణు రూపాయ ఉండనే ఉంది. ఆయనే భగవంతుడు. విష్ణుమూర్తికి అమ్మవారు ఎందుకు దర్శనం ఇచ్చదు? పద్మనాభ సహోదరి, ఆమె సహోదరి. ఇంకేమిటి, ఆయనకి ఎప్పుడు సహోదరి దర్శనం ఉంటూనే ఉంటుంది. అందుకని వ్యాస మహానుభావుడు, ఆ వ్యాస ఋషి ఆయన చక్కగా దర్శించుకున్నాడు. దర్శించుకుని 18 పురాణాలు రాశాడు ఆయన. ఒక్కొక్క పురాణంలో ఏ పురాణం అనేది, ఇప్పుడు శైవ పురాణాలు, బ్రహ్మ పురాణాలు, విష్ణు పురాణాలు ఉన్నాయి కదా, ఈ ముగ్గురిని దర్శించాడు ఆయన. దర్శించే చెప్పాడు. ఏదో మనకి మహాభారత కథలో ఆయన పాత్ర వేరుగా ఉంది, కానీ సమకాలికుడయ్యి అసలు వ్యాస భగవానుడు చాలా పెద్ద గొప్ప మహర్షి. ఆయన అమ్మవారిని దర్శించుకున్నాడు. దర్శించుకొని అగ్ని పురాణం కూడా ఆయన రాశాడు ఒకటి. అగ్ని పురాణం రాదు. 18 పురాణాల్లో అగ్ని పురాణం ఒకటి ఉంది. ఆ అగ్ని పురాణంలో భువనకోశ వర్ణన ఉంటుంది. అంటే మొట్టమొదట మన భువనకోశం ఎట్లా ఉంది, మన భూప్రపంచం అంతా ఎట్లా ఉంది అంటే దానికి 3 పొరలు చెప్తాడు ఆయన మొదట్లో. అంటే 7 పొరలు చెప్తాడు, కానీ మొదటి 3 పొరలు ఏం చెప్పాడంటే, మన భువనము ముందు ఆ భూమి తవ్వుతూ పోతే ముందు సువర్ణమైనటువంటి పొరలే కనిపిస్తాయట. ఇది ఎప్పుడు అగ్ని పురాణం రాసిన రోజుల్లో, ఆ రోజులు. తర్వాత అంతా రజతం కనిపిస్తుందట. రజతం తర్వాత తామ్రం, రాగి. మన కలియుగం వచ్చేటప్పటికి ఇవన్నీ, కలియుగంలో మనం భూమిలో చాలా చేస్తాంగా, మనం నీళ్లు ఉండనివ్వము, ఇల్లు కట్టేస్తాము. వృక్ష సంపద ఉండకూడదు. అందుకని సస్యశ్యామలంగా భారతదేశం ఉన్న రోజుల్లో అగ్ని పురాణ కాలంలో మొదటి పొర అంతా బంగారము, రెండవ పొర అంతా వెండి, మూడవ పొర అంతా కూడా రాగి. అలా ఆ పొరలని వర్ణిస్తూ ఈ యొక్క బంగారపు పొరలతో భారతదేశం ఇంత సమృద్ధి చెందింది. ఈ బంగారపు పొరల్లో మట్టితో కూడినటువంటి బంగారం ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఆ రాగి మట్టితో ఉన్నటువంటిది మళ్ళీ కనకాంబరపు ఛాయే ఉంటుంది. అవును కదా. అటువంటి ఛాయ సూర్యాస్త సూర్యోదయాలకు కూడా అమ్మవారే ఇచ్చింది. సూర్యుడు తెల్లగా ఉండొచ్చుగా, మధ్యాహ్నమే ఉంటాడు ఆయన. పొద్దున పూట ఉద్యద్భాను సహస్రాభ, 1000 సూర్యుల కాంతితో అమ్మవారు ఉందంటే 1000 సూర్యులు ఎటువంటి కాంతిలో ఉన్నారు? చక్కటి అరుణ వర్ణంలో ఉన్నారు. ఇటువంటి కాంతి మన భారతదేశానికి, మన మూల దేవత అయినటువంటి శ్రీమాతకి ఉంది కనుక ఈ వర్ణంతో మనం వస్త్రధారణ చేస్తే మనకి ఆ శక్తి కొంత వస్తుంది అనేటువంటి ధోరణిలో మన ఋషులు, సాధకులు వీళ్ళందరూ కూడా కాషాయ వస్త్రధారణ చేస్తారు. సో అగ్ని పురాణంలో కూడా ఈ భువనకోశ వర్ణంలో ఈ సువర్ణత్వం వచ్చింది కనుక అటువంటి సువర్ణాన్ని సౌందర్యానికి, అంటే సువర్ణము మంచి ఛాయ, సౌందర్యం సరే, అటువంటి సుందరపు ఆకృతిని ఆవిడ ధరించి దానికి సువర్ణాన్ని ఆపాదించుకొని చక్కటి వస్త్రధారణ చేసి మరి ఆవిడ భక్తులకు దర్శనం ఇస్తోంది. అది ఎవరికి ఎలా కనిపిస్తే అలా కనిపిస్తుంది. సో ఈ కనకాంబర వర్ణంలో దర్శించిన వాళ్ళందరికీ కూడా అమ్మవారు లోహమూర్తిగా అలా దర్శనం ఇచ్చి ఈ వర్ణం మనం ధరిస్తే బాగుంటుందని భారతదేశానికే కాషాయ వర్ణం అనేది ఒక ప్రధానమైన సంకేతంగా పెట్టుకున్నారు. ఎందుకంటే జెండా, మువ్వన్నెల జెండా ఒకటి మంది కర్మభూమి కనుక కర్మని నమ్ముకుని చేసే ఋషులు, యోగులు, సాధకులందరూ కూడా కాషాయ వస్త్రధారణ చేసే కారణం అది. అందువలన కాషాయ వస్త్రం గురించి ఇంత గూఢార్థం ఉంది. అదండి. సో అమ్మవారి యొక్క వస్త్రధారణతో ఈ నామాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాము. శ్రీమాత్రే నమః.